డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? అన్న కొంచెం చిన్నగా మాట్లాడన్నా. ఇక్కడ నేను అరిస్తే ఈ చుట్టుపక్కల నీకు ఏమైనా మర్యాద ఉంటుందా? ఈ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది సార్. వెనక నుంచి దొంగ వచ్చి అమ్మాయి బ్యాగ్ దొబ్బేశాడు సార్. ఇంకా నాతో మాట్లాడరా, పరిగెత్తు, వెళ్ళి పట్టుకో సార్. బానే మాట్లాడుతున్నావు. త్రివిక్రమ్ సినిమాలు చూస్తున్నావా? వీడే తోవలో పోతున్నాడో ఏమో, ఏం అర్థమైతలేదు. ఏ గదంతా టెన్షన్ పెట్టుకోకు. సారీ చింటూ, నేను నీకు చేయలేదు. నా ఫ్రెండ్ రమ్య వస్తా ఉంది. నేను కొంచెం బిజీ ఉన్నా, మనం రేపు కలుద్దాం. రే, నేనుండగా వేరేడితో పోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఇప్పుడు ఏం చేయలేం మనం, అయిందేదో అయిపోయింది. రేయ్, ఆద్విక పిలుస్తుందిరా. నేను తర్వాత మాట్లాడతాను రా. ఏమైంది చింటూ చేతికి? ఏమైంది చెప్పు. ఓ, మళ్ళీ ఎవరితోనే గొడవ పడ్డావా? అబద్ధం చెప్పకు. నేనేం అబద్ధం చెప్పను అద్విక. చాలా హానెస్ట్గా ట్రూగా ఉంటా. ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళే ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? దెబ్బలా తగిలిందని అడిగితే హానెస్టీ అది ఇదని మాట్లాడుతున్నావు. ఎవరులే నీతో హానెస్ట్గా? మీ పేరెంట్సా? ఫ్రెండ్సా? ఓ, మరి నేనా? ఇదిగో చెయ్యికి ఏమైందని అడిగావు కదా, తగిలింది, చాలా గట్టిగా తగిలింది. అదే నిన్న నైట్ బండిపైన నేను స్కిడ్ అయ్యా. ఇలాంటి వంకర మాటలు మాట్లాడకు చింటూ. అయినా తెలుగుతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఏదైతే మాట్లాడుతున్నావు? అద్విక, ఏమైనా చెప్పాలా? ఏం లేదు చింటూ. షోరా? సరే, క్లాస్కి వెళ్దాం. అద్విక అద్విక అద్విక, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నేను అర్థం చేసుకోవాల్సింది. ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ అర్థం చేసుకో అద్విక. అద్విక, నేను నీతోనే మాట్లాడేది. ఏయ్, నీతోనే కదా మాట్లాడుతున్నా, అర్థం అవ్వట్లేదా? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది చింటూ? నిజం చెప్పు. నేను ఏడిపోయాను. అదే మనం కలుద్దాం అనుకున్నాం కదా, చాలా వెయిట్ చేసినా తెలుసా? అరే చెప్పా కదా రమ్య వచ్చిందని, అక్కడికి వెళ్ళా. ఓకే ఓకే, అదే కలవలేదు. మెసేజ్ కూడా చాలా లేట్గా రిప్లై ఇచ్చావు. ఏమైంది? నిన్న నన్ను చూసావా? లేదు. నిజం చెప్పు. లేదు, చూడలేదు, వదిలే. లేదు, నువ్వు చూసావు. అరే చూడలేదంటే అయినా నేను ఇంట్లో ఉంటే ఎలా చూస్తా? ఫైన్, ఇంకా ఈ ముసుగులో గుద్దులాట నాకు అవ్వదు. నేను నిన్న రమ్యని కలవలేదు, వేరే స్కూల్ ఫ్రెండ్ని కలిసా. ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తున్నా. నాకు తెలుసు నువ్వు వాడిని కలిసావని. మరి నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచావు? నువ్వు చెప్పావా? నువ్వు నా దగ్గర దాచావు కదా. చింటూ లిసన్, నిన్న చెప్తే రాంగ్గా పోర్ట్రే అవుతుందని చెప్పలేదు, మెల్లగా చెప్దాం అనుకున్నా. నువ్వు మెల్లిగా చెప్పినా కూడా అది రాంగ్ అనే పోర్ట్రే అయింది కదా. ఎంత బాధపడ్డా తెలుసా? రాత్రంతా నువ్వే గుర్తొచ్చినావు. పిచ్చోన్నైనా ఇంకా కళ్ళ ముందు ఆడుతుంది ఆ సిచ్యువేషన్ నాకు. సారీరా, నేను నిన్ను మోసం చేయట్లేదు, నువ్వు అలా అనుకోకు. అయినా నీ ప్లేస్ ఏంటో నాకు తెలీదా? నీ తర్వాతరా ఎవరైనా. వద్దు ప్లీజ్. సరే అమ్మా తల్లి, సరే తప్పు చేసిన, ఎక్కువ ప్రేమించేసినా కదా. ఇప్పుడు బాధ అవుతుంది, చాలా ఎక్కువే. నువ్వు ఆడితే పోయినందుకు కాదు, అబద్ధం చెప్పినావు చూడు, ఆడ చచ్చిపోయినా.
తప్పు చేసిన అద్విక. ఆలోచించకుండా నువ్వు వచ్చి హక్ చేసుకుని ఐ లవ్ యూ అనగా నొప్పేసుకున్నా చూడు, ఆడ తప్పు చేసిన. అప్పుడు ఆపుంటే ఇప్పుడు ఇంత బాధపడేవాని కాదేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చింటూ, సారీ చెప్పా కదా. అదిరా అయింది. లొల్లయింది, హగ్ అయింది, ఆల్ హ్యాపీస్. మరి ఎందుకురా కొట్టింది నిన్ను? సారీ అద్విక, ఐఎమ్ సో సారీ. తప్పు నాదే. ఇదంతా నా అహంకారం వల్ల జరిగింది. నేను కూడా సో సారీ చింటూ. ముందే చెప్పేస్తుంటే బాగుండేది. నేనే తప్పు చేశా అండ్ ఐ నో ఇట్. అయినా ఇక నుంచి నువ్వు ఏడిపోయినా నాకు చెప్పివు. అయినా నేను ఉన్నాను కదనే, నేను తీసుకోవద్దా నేను ఏడికి కావాలంటే ఆడికి. సరే. అద్విక, సరే కానీ నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఏంది? నా దగ్గర ఉండని. ఏంటి? ఏం లేదు, అదే నీ ఐడి పాస్వర్డ్ నా దగ్గర ఉంటే ఎందుకన్నా మంచిది కదా అని. సారీ, నేను ఇవ్వను. హే, నన్ను నమ్మట్లే? నన్ను నమ్మట్లే? నమ్మకం కాదు అని అంటున్నా అంతే. అది నా ప్రైవేట్ స్పేస్ రా. హే, మన ఇద్దరి మధ్యన ప్రైవేట్ స్పేస్ ఏంది? చింటూ, ఎంత కాదనుకున్నా నీకు ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, నాకు ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను చింటూ. కోపం తెప్పించక అద్విక, ఇస్తావా ఇయ్యవా? ఏంటి చింటూ నువ్వు? నిన్నే కదా అడుగుతున్నా ఇందాక నుంచి. ఇస్తావా ఇవ్వవా? ఇయ్యను. అర్థమైంది. బడొక్కడేనా? ఇంకెవరన్నా ఉన్నారా? బడొక్కడేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పరా బావా. ఇక్కడేరా ఆఫీస్లో. ఏంటో మా మేనేజర్ ఊరికి దొబ్బుతుంటాడు, ఏంటో అర్థం కాడు అసలు. నమస్తే తమ్మి. మళ్ళీ చేస్తాను ఆగ్రా. ఏంటి బాబాయ్, ఏంటి విషయాలు? అంత మంచిదేనా? కొంచెం పైసలు కావాలి, జీతం పడంగానే ఇచ్చేస్తా. లేవు బాబాయ్. ఒక్కసారి చూడరాదు. లేవు బాబాయ్ నా దగ్గర. ఏమనుకోకుండా ఒక్కసారి. ఏంది బాబాయ్ నా సార్, నేను పోతానా. అన్నా, ఏం లేదు, అడగాలంటే ఎట్లనో ఉంది. పిల్లగాని ఫీజు కోసం పైసలు అప్పు చేసిన, అప్పిచ్చడానికి మిత్తి కట్టాలి. కొంచెం ఉంటే ఇరాదే, జీతం పడగానే ఇచ్చేస్తా. అయ్యో అన్న, నాకు అక్కడ నిజంగా లేవు అన్న. పొద్దున అడిగింటే ఇచ్చేటోని, ఇప్పుడు అంటే కష్టమే అన్న. సారీ అన్న, ఏమనుకోకు. ఎందుకాక 10 నిమిషాల నుంచి చూస్తున్నా పరేషన్ అవుతున్నావు, ఏమైంది అసలు? ఏం లేదు తమ్మి, మనసేం బాగాలేదు. ఏం లేదు తమ్మి, మిత్తి పైసలు కట్టాలి. అరే కాక, నీ కొడుకుని చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయమనొచ్చు కదా. వాడి పైసలు ఇంట్లో సరిపోయినా నీ పైసలు ఇంట్రెస్ట్ సరిపోతాయి. లేదు తమ్మి, చిన్నప్పటి సందే ఆ పని ఈ పని చేసి పైసలు రుచి చూసిన, అప్పటి సంది చదువు సంకనాకపోయింది. అందుకే నా బతికిట్లా తగలబడ్డది. కాబట్టే ఇప్పుడే వాడికి ఏ పని వద్దు తమ్మి. వాడికి ఎప్పుడు నా కష్టం చూపియలే.
వాడు చక్కగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ నెలకింత సంపాదించుకుని చల్లగా ఉంటే చాలు. కొడుకు మీద అంత ప్రేమ దాచుకున్నావు కాక నువ్వు. పిల్ల ప్రేమ అనకుండా వాడు చక్కగా చదువుకొని వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటే చాలు. వాని కోసం, వాని సంతోషం కోసం నా ఒళ్ళు ఎంత హూనమైనా పర్లేదు, కానీ నా కోసం అని ఎప్పుడు బాధ పెట్టను. నేనొక్కనే కాదు, నాలాంటి ఎంతోమంది మధ్యతరగతి తండ్రులు పిల్లల ఎదుగుదల చూసి సంతోషిస్తాం. అంతకుమించి మాకేం కావాలి? వాళ్ళు యాడున్నా ఎట్లున్నా సంతోషంగా ఉంటే చాలు. అదే మాకు కావాలి. పోయి సారీ చెప్పరా పిల్లకి. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పులు అయితే బే చదువుకోవాలి, ఇక ముందు అవ్వకుండా చూసుకోవాలి. అర్థమైందా? హలో మాస్టారు, నిన్నే. థూ. అమ్మా అన్నం పెట్టే. తెస్తున్నారా? చింటూ అన్నం తినరా. జర్ర 5 నిమిషాలు తింటా, ఆగే. ముందు తిన్నాక చూసుకోరా, ఇంతసేపు పెట్టొద్దు, ఎండిపోతుంది అన్నము. అబ్బా 2 నిమిషాలు తింటా, ఆగమ్మా. అవన్నీ తర్వాత కూడా చూసుకోవచ్చు కదరా, తిన్నాక చూసుకోరాదు. అంత అర్జెంటా? ఎప్పుడు చూడ అడ్డమైన ఫోన్లోనే ఉంటావు, ముందు తిన్నాక చూసుకోరా. ఓ గాడిది, అవతారం చూడు ఎట్లా తయారైందో తిండి తినక. అడ్డమైన అన్ని బయట తింటావు, ఇంట్లో తిండి తినమంటేనేమో ఎప్పుడు చూడ ఫోన్లోనే వాడు ఉంటావు. చెప్తే అర్థమైతే తినరా. అర్థమైతే లేదా? తింటా అంటున్నాగా, చెప్తే అర్థమైతే లేదా? అరే చింటూ, నిన్న కేపీహెచ్పి దగ్గర 300 పోయినారా బా? 300 ఒకటే కాదురా, వాటితో పాటు ఈడు కూడా పోయిండు. నుండి బే. అద్విక హై. ఇలా తిరుగు. ఏం చేస్తున్నావు అద్విక? తిరుగు. బాగుందా? ఎందుకు అద్విక ఇవన్నీ ఇప్పుడు? నాకు ఇష్టమైన షర్ట్ ఇష్టమైన వాళ్ళ కోసం తీసుకొని వచ్చా.
ఏందయ్యా అట్లా కూర్చున్నావు? సప్పుడు చేయక ఆడేమో అట్లా ఇంటి ముందర అప్పులోడొచ్చి ఇజ్జతిస్తుంటే మంచిగుంటదా? ఏదో ఒకటి చెయ్యి కదా. అయ్యో ఏందయ్యా ఏడుస్తున్నావు? ఏందయ్యా? ఏం కాదయ్యా, ఎందుకంతగానం ఏడుస్తున్నావు? నువ్వు అట్లా ఏడవకయ్యా, నేనేదో ఒకటి చేస్తా, నాగు, నువ్వు ఫికర్ చేయకు. తీసుకో. పట్టు, ఇవన్నీ తీసుకుపోయి కుదబెట్టు. నీకు పైసలు వచ్చినప్పుడు ఇడిపిద్దులే. అన్నీ సెట్ అవుతాయి. ఎందుకయ్యా అట్లా ఏడుస్తున్నావు? నన్ను క్షమించమని. ఏమే ఆడొచ్చిండా? లోపలున్నాడు. సరే, ఈ పైసలు తీసుకెళ్ళి అలమరలో జాగ్రత్తగా పెట్టు, సరేనా? సరే. అన్న నమస్తే అన్న. రేపు పొద్దుగాలొచ్చి మిత్తి పైసలతో సహా మొత్తం పైసలు తీసుకో అన్నా. చాలా నచ్చేసిందిరా. చాలా కంఫర్టబుల్ గా ఉంది. కూడా చూడకుండానే నచ్చేసిందా? అట్లెట్లా నచ్చాడా నీకు? దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్. సరేలే, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది సోది కాదని. డన్. ఈ 1 వీక్ లో తనకి నా ఫేస్ చూపించను, నేను తన ఫేస్ చూడను. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది. దుర్గానా? హార్ట్ సింబల్ కూడా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా?